క్రితమో దట్టమైన అడవులతో చుట్టుకొలిగిన ఒక గ్రామంలో ఒక రహస్యమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక రాక్షసి ఉంటుందని ప్రజలు గుసగుసలాడేవారు. సూర్యాస్తమయం తర్వాత పిల్లలు చెరువు దగ్గర ఆడకూడదని పెద్దలు హెచ్చరించేవారు. ఎందుకంటే ఆ నీటిలోంచి ఏదో చూస్తోందని వారు నమ్మేవారు. కాని బాలు అనే 8 ఏళ్ల బాలుడు నల్ల జుట్టు, ఎరుపు చొక్కా, నీలి షార్ట్ ధరించి ఉండేవాడు నిజం తెలుసుకోవాలని ఆసక్తి పడ్డాడు. రాత్రి చంద్రకాంతి నీటిపై పడినప్పుడు బాలు నీటి లోతులో మెరిసే 2 కళ్లను చూశానని అనుకున్నాడు. భయంతో వణికినా ధైర్యంగా బాలు తన తాతగారికి జరిగినది చెప్పాడు. పొడవాటి గడ్డం, తెల్ల జుట్టు ఉన్న ఆయన బాగా ఆందోళన చెందాడు. తాతగారు నిట్టూర్చి ఇలా చెప్పారు, ఎన్నాళ్ల క్రితం దేవతల శాపం పొందిన ఒక మహానాగం ఈ చెరువులో బంధించబడింది. బాలు రాత్రంతా నిద్రపోలేకపోయాడు. ఆ రాక్షసి నీటిలోంచి బయటకొచ్చి ఎవరినైనా వేచి ఉందన్న ఆలోచన అతన్ని కలవరపెట్టింది. హఠాత్తుగా నీరు ఉప్పొంగింది. ఒక మహానాగరూపి రాక్షసి మెరిసే కళ్ళు, పదునైన పళ్ళు చూపిస్తూ చెరువులోంచి బయలుదేరింది. బాలు భయంతో స్తంభించిపోయాడు. కాని రాక్షసి అతనిపై దాడి చేయలేదు. బదులుగా దాని కళ్లలో విచారం కనిపించింది. గంభీరమైన స్వరంలో రాక్షసి చెప్పింది, నేను శపించబడ్డాను. ఇక్కడ శాశ్వతంగా బంధించబడ్డాను. దయ మాత్రమే నన్ను విముక్తి చేయగలదు. బాలు ఆ ప్రాణిపై జాలపడ్డాడు. అతనికి ఆహారం ఇచ్చి, నువ్వు రాక్షసివి కాదు, ఒంటరివి అని మృదువుగా చెప్పాడు. అకస్మాత్తుగా చెరువు వెలుగుతో నిండిపోయింది. రాక్షసి శరీరం కాంతి రూపంలో కరిగిపోయింది. శాపం తొలగిపోతోందని అనిపించింది. గ్రామస్తులు పరుగెత్తుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. అక్కడ ప్రశాంతమైన నీరు మాత్రమే ఉంది. రాక్షసి శాశ్వతంగా అదృశ్యమైపోయింది. ఆ రోజు నుంచి చెరువు శాంతికి ప్రతీకమైంది. బాలు నేర్చుకున్నాడు, నిజమైన ధైర్యం రాక్షసులను ఓడించడంలో కాదు, వారికి కరుణ చూపడంలో ఉంది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.